అంతర్జాతీయ ఫిడే రేటింగ్ క్రీడాకారులకు అభినందన సభ జరిగింది. ఇటీవల అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రచురించిన రేటింగ్ జాబితాలో నెల్లూరు నగరానికి చెందిన 7 క్రీడాకారులకు రేటింగ్ లభించింది. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎల్ చెస్ అకాడమీ గోమతి నగర్ బ్రాంచ్ నందు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, ఆర్ఎల్ చెస్ అకాడమీ కోచ్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. క్రీడాకారులు బి సూర్యనివాస్ 1696, పి హేమల్ 1490, వి హేమేంద్ర రెడ్డి 1495, పి జనీషా 1438, ఏ ప్రీతం 1419, ఎన్ జితేంద్ర రెడ్డి 1521, సిహెచ్ తరుణ్ కుమార్ 1590లను అభినందించారు. ఈ నెల అంతర్జాతీయ ఫిడే రేటింగ్ జాబితాలో మన నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఎవరో ఒకరు రేటింగ్ సాధిస్తున్నారు. ప్రపంచంలో మన భారతీయులు ఇప్పుడు చెస్సులో అగ్రగామిగా ఉన్నారు. ఈ ఉదాహరణకి రీసెంట్గా గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. అదేవిధంగా ఇటీవల జరిగిన నార్వే చెస్ ఛాంపియన్షిప్లో ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారు కార్లస్ మ్యాగ్నస్ కూడా మన గుకేష్ గెలుపొందాడు. ఈ భూము మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా క్రికెటే అత్యంత ప్రేక్షాగతం కలిగిన గేమ్ మన భారతదేశంలో. దాని తర్వాత ఇప్పుడు చెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా భూమి ఉంది. సో దానికి ఉదాహరణ ఏంటంటే క్రీడాకారులు అందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చెస్ క్రీడ మీద ఎక్కువ మక్కువ విధంగా శిక్షణ కేంద్రాలని పంపిస్తున్నారు. ఉదాహరణకు మన నెల్లూరులో కూడా దాదాపు ఒక 10-20 నుంచి చెస్ అకాడమీలు ఉన్నాయి. అన్ని చెస్ అకాడమీలో కూడా అడ్మిషన్ ఫుల్ అయిపోయిన స్టేజ్లో ఉంది. ఎందుకంటే అందరూ తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు చెస్ క్రీడ మీద మక్కువ ఎక్కువ పెంచుకున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే క్రీడాకారులు క్రీడాభిమానులు ఈ చెస్ క్రీడ ఆకర్షణ వల్ల చెస్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు కానీ చెస్ కోచ్లు కానీ ఆ చెస్ విద్యార్థులకి చెస్ క్రీడలు అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జిల్లాలోని క్రీడాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని అంతర్జాతీయ వేదిక మీద కూడా వాళ్ళ యొక్క ప్రతిభను కొనసాగుతున్నారు. దానికి ఉదాహరణకే ఈ ఒకేసారి 7 మంది క్రీడాకారులకి ఇంటర్నేషనల్ రేటింగ్ వచ్చింది. ఈ ఆర్ఎల్ చెస్ అకాడమీ రీసెంట్గా స్థాపించిన అన్ని బ్రాంచులోని క్రీడాకారులు దాదాపు 32 మందికి మన జిల్లాలో ఈరోజు రేటింగ్ సాధించారు. ఒకప్పుడు జిల్లాలో రేటింగ్ ప్లేయర్సే లేరు. అలాంటిది ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 150 మంది ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. దానిలో ఒక ఆర్ఎల్ చెస్ అకాడమీ విద్యార్థులే ఈ రోజుతో 32 మంది క్రీడాకారులు రేటింగ్ అర్హత సాధించారు. ఇది ఒక జిల్లా క్రీడాకారులు దీని తల్లిదండ్రులు విద్యా సంస్థలు వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళ యొక్క విద్యార్థులని చెస్సులో అత్యంత శిక్షణ ఇప్పించి వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళి తద్వారా జిల్లా పేరుని అంతర్జాతీయ వేదిక మీదుగా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా ఆర్ఎల్ చెస్ అకాడమీ కోచ్ రామ్ లక్ష్మణ్లు ఇద్దరు కూడా జిల్లాలో చాలా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. నాయుడుపేట, కావలి వివిధ ప్రాంతాల్లో కూడా ఇట్లా చెస్ అనేది అవగాహన లేని ఏరియాలో కూడా చెస్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసం కూర్చి ఆ ఏరియాలో కూడా చెస్ని డెవలప్ చేయ విధంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా రీసెంట్గా కావిల్లో కూడా ఒక ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి కూడా అనుగుణ సంబంధం వచ్చింది. సో జిల్లాలో చెస్ చాలా అభివృద్ధి అవుతుంది. మన స్టేట్లో మన నెల్లూరు జిల్లానే చెస్కి ఒక వేదికగా మారే అవకాశం త్వరలో ఉంది. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, వైజాగ్ తర్వాత మన నెల్లూరు జిల్లా చాలా ఫేమస్గా ఉంది. వాళ్ళకంటే ఎక్కువ టోర్నమెంట్ కూడా మన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్గా మన ప్రతి నెల 1-2 టోర్నమెంట్ ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నెల్లూరులో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.